హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా వరకు అయితే బ్లౌజ్ కటింగ్ అంటే చాలా మందికి కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారండి. అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో అయితే ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను. అలాగే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇటు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ కింది భాగాన వీటికైతే మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే కింద ఎడ్జెస్ అనేది మనకు సమానంగా వచ్చేలాగా ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము కింది భాగాన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేస్తున్నామనంటే చూడండి, ఇక్కడ మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తుంటాం కదా, ఆ ఖర్చుకు మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది పడుతుంది. కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందనేది అయితే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, బ్లౌజ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ భాగం నుండి అలాగే ఇక్కడ బ్యాక్ అనేది టక్స్ ఉంటాయి కదండి, ఈ టక్స్ అనేది మనము బ్యాక్ పొడవు లెంత్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది బ్యాక్ పార్ట్ నుండి తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుండి అస్సలు తీసుకోకూడదు. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా టేప్ అనేది షోల్డర్ పై భాగం నుండి అలాగే బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ వచ్చేసి నాకు 14 ఇంచెస్ అయితే వచ్చింది, అంటే 14 ఇంచులు అయితే వచ్చింది. ఈ వచ్చిన 14 ఇంచుల్ని ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, టేప్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ వదిలేసాం కదండి, ఈ హాఫ్ ఇంచ్ భాగం నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా 14 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింద అయితే హాఫ్ ఇంచ్ అనేది వదిలేసాం కదండి, అదే విధంగా పై భాగాన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తే మనకు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే నడుము లూజ్ని బేస్ చేసుకొని అయితే కటింగ్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ అయితే అవసరం లేదు, ఓన్లీ నడుము లూజ్ ఆధారంతో మనము టోటల్ బ్లౌజ్ అయితే ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది అయితే మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఉక్స్ల పట్టి ఉంటుంది కదండి, ఈ ఉక్స్ల పట్టి నుండి వీడియోలో చూస్తున్నట్టు టేప్ అనేది ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మనము నడుము లూజ్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి, బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా లాగకుండా ఇలా సేమ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ టేప్ అనేది ఇలా మనం వీడియోలో చూస్తున్నట్టు చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కొలుసుకుంటే ఇక్కడ మనకు 29.5 ఇంచులు వచ్చిందండి. అలాగే ఇక్కడ కాజా పట్టి ఉంటుంది కదండి, ఈ కాజా పట్టి వరకు అయితే అస్సలు మనము కొలత అనేది తీసుకోకూడదు. దాన్ని మైనస్ చేసుకొనే మనం ఇక్కడ కొలత అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాగా మనము జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వరకు అయితే మనము కొలత అనేది అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఫైనల్గా ఎంత వచ్చిందండి, ఇక్కడ 29.5 ఇంచులు వచ్చింది. ఈ 29.5 ఇంచుల్ని టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఫస్ట్ ఒక డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఎంతవరకు వచ్చిందో అక్కడ నుండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కలిసి మనకు 4 పార్ట్స్గా వస్తాయి. కాబట్టి ఈ మెథడ్లో ఈ విధంగా టేప్ అనేది 4 ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 7.375 అయితే వచ్చిందండి. అంటే మనకు ఇంచుమించు ఇది 7.5 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము నడుము చుట్టుకొలత అనేది ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఇక్కడ ఎంత వచ్చేసింది, మొత్తము 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఇలా వీడియోలో చూస్తున్నట్టు మనము హాఫ్ ఇంచ్ వదిలేసుకొని 7.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కదండి బ్లౌజ్కి, ఈ టక్స్ కోసం అయితే ఎవరికైనా సరే అండి ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బ్యాక్ టక్స్ కోసము మనము ఇక్కడ కింది భాగాన 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే చూడండి, మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, దీనికోసం అయితే ఇక్కడ నేను 1.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎక్స్ట్రా ఇంకెంత కావాలనుకున్నా కూడా మీరు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొకసారి చెప్తాను చూడండి, ఇలా నడుము లూజ్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 29.5 ఇంచులు వచ్చింది. ఈ 29.5 ఇంచులని 4
భాగాలుగా చేసుకుంటే మనకు 7.5 ఇంచులు వచ్చింది. మీ నడుము లూజ్ ఎంతైతే ఉందో దాన్ని 4 భాగాలుగా చేసుకోండి. చేసుకుంటే ఈ కింది భాగాన మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఇది వచ్చేసి మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని అయితే మనము కటింగ్ అయితే చేస్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ నడుము లూజ్ ఆధారంగానే ఇక్కడ మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, 29.5 ఇంచులు వచ్చింది. ఈ 29.5 ఇంచులని బేస్ చేసుకొని ఇక్కడ మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 30 కంటే తక్కువ ఉండే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే అండి, నెక్ షోల్డర్ మొత్తం కలిపి మనము 5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి 29, 28, 27, 26 ఇలా ఇవన్నీ మనకు మీడియం సైజ్ బ్లౌజులు అన్నమాట. వీటికైతే మనము 5 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనకు 31 పైన ఉండే సైజులు వచ్చేసి ఇవన్నీ మనకు పెద్ద సైజ్ బ్లౌజులు అన్నమాట. వీటికైతే మనము 5.5 ఇంచుల వరకు నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, 29.5 ఇంచులు. అంటే ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజు. ఇక్కడ వచ్చేసి మనకు 5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, అలాగే 31 పైన ఉండే ఏ సైజ్ బ్లౌజ్ అయినా మనకు పెద్ద సైజ్ బ్లౌజులు అండి. 31, 32, 33, 34 అట్లా మనకి ఇవి పెద్ద సైజ్ బ్లౌజులు. నడుము లూజ్ వచ్చేసి మనకు 29.5 ఇంచులు వచ్చింది కాబట్టి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము 5 ఇంచుల వరకు అయితే నెక్ షోల్డర్ మొత్తం కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకుంటే మిగిలింది ఎంత మనకి ఇక్కడ 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ అనేది మనకు నెక్కి అయితే వస్తుంది. ఈ విధంగా నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే చూడండి, బ్లౌజ్ అనేది తీసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మనము 1/2 ఇంచ్ వదిలేసాం కదండి, అక్కడ నుండి బ్లౌజ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పై భాగానికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు భాగం కోసం అయితే ఇలా ఒక 1/4 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. నెక్ అనేది కిందికి రాకుండా ఈ పై భాగాన ఒక 1/4 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ ఎంత తీసుకున్నామనండి, 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్కి ఒక 1/4 ఇంచ్ కలుపుకోండి, లేదా 1/2 ఇంచ్ కలుపుకోండి. మీకు బ్రాడ్గా కావాలనుకుంటే 1/2 ఇంచ్ కలుపుకోండి. లేదు మనకు ఫిట్ అనేది నీట్గా ఉండాలనుకుంటే 1/4 ఇంచ్ అనేది కలుపుకోండి. ఇక్కడైతే నేను 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్కేల్ తోటి అయితే ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం నెక్ అయితే ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచ్ అనేది కలుపుకోండి. మీకు బ్రాడ్గా కావాలనుకుంటే 1/2 ఇంచ్ అనేది కలుపుకోండి. ఇక్కడైతే నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా మీకు ఈ బాక్స్లో నచ్చిన నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేనైతే ఒక రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనము నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనము చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ కదండి, ఇక్కడైతే మనకు బ్యాక్ నెక్ డీప్ని బట్టి కూడా మనము చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ల వరకు అయితే మనము ఒక 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎవరికైనా సరే అండి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూస్తున్నట్టు స్కేల్ తోటి అయితే ఇలా డ్రా అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డ్రా అనేది చేసుకోవాలి. అలాగే కింది భాగాన కూడా ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ తోటి పని లేదండి, ఓన్లీ చంక రౌండ్ తోటే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది బ్లౌజ్. ఇప్పుడు చంక రౌండ్ మరి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుండి మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజ్, మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికి అయితే 1.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఇక్కడ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం 1.5 ఇంచు తీసుకున్నాం కదా, అక్కడికైతే ఇలా స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా కొంచెంగా డాట్స్ అనేది ఇలా కర్వ్ షేప్ తిరిగే విధంగా ముందుగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి మంచిగా రౌండ్గా వచ్చేటట్టు అయితే షేప్ అనేది ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి. చూడండి,
చూడండి ఈ విధంగా చంక రౌండ్ అనేది మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదండి, ఆ చంక రౌండ్కి ఈ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అండి చంక రౌండ్ అనేది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ సైడ్ నుండే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లోత్ అనేది తీస్తాం కాబట్టి. చూడండి ఇప్పుడు ఇది ఏ విధంగా చూసుకోవాలి అని అంటే, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్లు ఉంటాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ల దగ్గర నుండి టేప్ అనేది ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా మనము చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి, ఈ జాయింట్ వరకు అయితే మనము కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, మనకు ఒక పాయింట్ తక్కువ 8 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే టోటల్గా అయితే మనకు ఇంచుమించు 8 ఇంచెస్ అన్నమాట. అంటే ఒక పాయింట్ అయితే తక్కువ ఉందండి, ఈ ఒక్క పాయింట్కి 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ అలాగే మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ చంక రౌండ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ పైన ఖర్చు భాగం కోసం ఎంత వదిలేసాం, మనము 1/2 ఇంచ్ వదిలేసాము. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుండి టేప్ అనేది ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇక్కడ మనకు సైడ్ ఫిట్టింగ్ ఉంది కదండి, ఈ ఫిట్టింగ్ వరకు ఇలా చూసుకోవాలి. చూసుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ నాకు ఒక పాయింట్ తక్కువ 8 అయితే వచ్చిందండి. అంటే ఇంచుమించు 8 ఇంచెస్ అనమాట. సేమ్ మనకు బ్లౌజ్లో ఎంతైతే వచ్చిందో ఇక్కడ హామ్ రౌండ్ కూడా అంతే వచ్చిందండి. ఇలా వస్తే అయితే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. అంటే మనకు చంకలో ఎక్కడ కూడా ముడతలు అనేది రావు, ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు హామ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే టోటల్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెథడ్లో అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. సో నడుము లూజ్ని బేస్ చేసుకొని అలాగే ఇక్కడ చంక రౌండ్ని బేస్ చేసుకొని మనము పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకునే విధంగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనము 1/2 ఇంచ్ అనేది మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, అక్కడ కట్ చేశారనుకో టోటల్గా బ్లౌజ్ లెంత్ అనేది మొత్తం ఖరాబ్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఈ కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మనం ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ టక్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే, చూడండి ఇక్కడ నుండి క్లాత్ అనేది మనం ఇక్కడ ఖర్చు భాగం కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు క్లాత్ అనేది ఇలా వీడియోలో చూసినట్టు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ అనేది వస్తుంది కదా, ఈ లైన్ పైన ఒక చిన్నగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే, ఒక్కొక్కసారి ఏంటంటే బ్లౌజ్ యొక్క పొడవును బట్టి కూడా డాట్స్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటారండి. మనకు 15 పైన ఉండే పొడవు బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికైతే 5 ఇంచులు 5.5 ఇంచులు కూడా పెట్టుకుంటే సరిపోతుంది. మనకు 15 లోపు బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికైతే మ్యాక్సిమం మనము 4.5 ఇంచులు అయితే ఈ డాట్ పొడవు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 4.5 ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వెడల్పు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు డాట్ వెడల్పు కోసము మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ పక్కన కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనమైతే డాట్స్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ టేప్ తోటి చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది మొత్తం కొలుసుకోవాలి. ఈ మొత్తం చంక రౌండ్ ఎంత వస్తుంది అనేది అయితే మనం టేప్ తోటి అయితే కొలుసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు పై భాగాన టేప్ ఇలా పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం టేప్ అనేది జరుపుకుంటూ ఇలా మొత్తం కొలుసుకోవాలి. ఇక్కడైతే నాకు 10.5 ఇంచులు వచ్చిందండి. ఈ 10.5 ఇంచుల్లో ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి క్లాత్ అనేది తీసుకోవాలి. క్లాత్ తీసుకొని ఇక్కడ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్స్గా వేసుకున్నాను. చూసారు కదా, ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉంది వెడల్పు అనేది చూసుకోవాలి. ఇక్కడ 8 ఇంచులు వచ్చింది. మనకు కావాల్సింది ఎంత, 9.5 ఇంచులు. అంటే మనకు 9.5 ఇంచులు క్లాత్ కావాలంటే మనం ఈ క్లాత్ని అనేది 9.5 ఇంచుల వరకు ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి క్లాత్ అనేది ఇలా కొంచెం వెనక్కి అనేది జరుపుకోవాలి. జరుపుకుంటే ఇప్పుడు మన క్లాత్ ఎంత కావాలి, 9.5 ఇంచులు. ఇక్కడ 9.5 ఇంచులు అయితే ఎగ్జాక్ట్లీ వచ్చింది.
ఇలా క్లాత్ అనేది వేసుకోవడం వల్ల మనకైతే ఎక్కువగా జాయింట్లు అనేది పడవండి. అంటే ఒకటే సైడ్ జాయింట్ అయితే పడతాయి, రెండు సైడులు జాయింట్లు అనేది పడదు. కాబట్టి ఈ విధంగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది భాగాన ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం అయితే స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు హ్యాండ్స్కి కింద పైపింగ్ చేసుకున్నారనుకోండి, ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోండి. అలా కాకుండా హెమ్మింగ్ కానీ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటారు కదా, దానికోసం అయితే 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ పొడవు కావాలి, అలాగే లూజ్ అనేది కావాలి. అది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి ఈ విధంగా వీడియోలో చూసినట్టు టేప్ తోటి ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 5.5 ఇంచులు వచ్చింది. అలాగే ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ రౌండ్ను ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఇక్కడైతే మనకు 5.25 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు చంక రౌండ్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. చంక రౌండ్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు హ్యాండ్స్కి షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి, అక్కడ నుండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా టేప్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మనము ఇక్కడ చంక రౌండ్ అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, మనకు ఇంచుమించు 8 ఇంచులు అయితే వచ్చింది, ఒక లైన్ తప్ప. చూసారు కదా, ఇక్కడ 8 ఇంచులు వచ్చింది కదా, ఈ 8 ఇంచుల్ని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకోవడానికి ఈ 3 కొలతలు ఉంటే సరిపోతుందండి. వీటి ఆధారంగా మనమైతే హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందండి, 5.5 ఇంచులు. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 5.25 ఇంచులు. మనకు చంక రౌండ్ ఎంత వచ్చిందండి, 8 ఇంచులు. ఈ 3 ఆధారంగా ఇప్పుడు మనము హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, మనకు 5.5 ఇంచులు. ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడ మనం 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదండి, అక్కడ నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పై భాగాన ఖర్చు భాగం కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మార్జిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందండి, మనకు 5.25 ఇంచులు అయితే వచ్చింది. ఈ 5.25 ఇంచుల వరకు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 5.25 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసము మనం బ్లౌజ్లో అయితే ఎంతైతే పెట్టుకున్నామో అంతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం ఎంత తీసుకున్నామండి, 1.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాము. అదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే ముందు మనకు చంక డౌన్ ఎంత అనేది కూడా తెలియాలి. కాబట్టి చూడండి, ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మనము 2.5 ఇంచుల నుండి 3 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజులకు వచ్చేసి 3 నుంచి 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికైతే 3.35 నుంచి 4 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళ సైజుని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనమైతే ఇప్పుడు చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మనకు మీడియం సైజ్ బ్లౌజ్. కాబట్టి ఇక్కడ వచ్చేసి నేనైతే 3.5 ఇంచుల వరకు అయితే చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చంక డౌన్ అనేది 3.5 ఇంచుల అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, చంక రౌండ్ ఎంత వచ్చింది, మనకు 8 ఇంచులు వచ్చింది. ఈ వచ్చిన 8 ఇంచుల్ని టేప్ తీసుకొని ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ లైన్ నుండి ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎక్కడైతే 8 ఇంచులు వస్తుందో అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఎంత తీసుకున్నామో 1.5 ఇంచులు, అదే 1.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోండి. చూడండి, వీడియోలో చూసినట్టు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ పై భాగాన హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తిరగాలి కదా, వాటి కోసం అయితే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1 ఇంచ్ తీసుకుంటామండి. మీడియం సైజ్ బ్లౌజులకి 1.25 ఇంచెస్, అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1.25 ఇంచ్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ కర్వ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా మనం కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడైతే మనకు హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అవుతుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేయలేదు. దానివల్ల ఒక చిన్న మిస్టేక్ అయింది. అదైతే పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒక సైడ్ అయితే లోతు తీసుకోవాలండి. అది ఏ విధంగా తీసుకోవాలనేది అయితే చూపిస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి మనము ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఉంది కదండి, ఈ పైన మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, ఈ ఫోల్డింగ్ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి, ఈ ఫస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మనం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని నుండి ఇక్కడ కింది వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ మనకైతే ఒక లైన్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది వస్తుంది. ఈ లైన్ పైన ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అని అంటే, చూడండి ఇక్కడ ఏ సైజు వరకైనా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మరీ బక్కగా ఉండే వాళ్ళకైతే ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడైతే మనం ఇక్కడ 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుండి ఇలా చిన్నగా డాట్స్ అనేది పెట్టుకుంటూ ఇలా పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ వరకు తీసుకున్నాం కదా, అక్కడ వరకే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఎస్ షేప్ అనేది వచ్చేలాగా ఉండాలి. అప్పుడే ఇది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా వీడియోలో చూస్తున్నట్టయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి మనము ఫ్రంట్ లోతు తీసుకుంటే ఇలా ఎస్ షేప్ అయితే రావాలి. అలాగే మనకు ఒక సైడ్ అయితే జాయింట్లు అయితే పడతాయి కదండి, జాయింట్స్ అనేది కూడా వేసుకోవాలి. ఇంతకుముందు అయితే ఒక మిస్టేక్ చేశాను అన్నా కదండి, ఇదే అండి. మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను చూసుకోలేదు, కటింగ్ అనేది చేయలేదు. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా కటింగ్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనకి మిడిల్లో ఉంది కదండి, ఈ మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా, మనం ఫోల్డింగ్ చేసుకుంటే సమానంగా వస్తాయి కదండి. అక్కడ నుండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా క్లాత్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. వదిలేసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా కొంచెం అనేది క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చివరి వరకు చూసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఈ మెథడ్లో మనమైతే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది తగ్గదు, అలాగే పెరగదు అన్నమాట. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూసారు కదండి హ్యాండ్స్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలనేది. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ని మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే ఇలా వేసుకోండి. లేదు క్రాస్ కటింగ్ అంటే ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్ మార్కింగ్ ఉంది కదండి, ఈ నెక్ మార్కింగ్ వరకు అయితే క్లాత్ అనేది కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేస్తాం కదా, క్లాత్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనమైతే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మనము పైన షోల్డర్ పైన ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ మనకు బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ముందుగా అయితే మనం ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ లోత్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే చూడండి స్కేల్ తోటి అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకు ఫ్రంట్ లోత్ అనేది ఈజీగా తీయడానికి వస్తుందండి. అలాగే ఇక్కడ కార్నర్ నుండి కూడా స్కేల్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్లోని మనము ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి అయితే ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ కార్నర్కి మనము స్కేల్ తోటి అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పైభాగం నుండి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఇది ఏ సైజు వరకు అయినా సరే 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనము వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెంగా చిన్నగా
డాట్స్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా మనము ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం అయితే ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకు చంకలో ముడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు మనము షోల్డర్ జాయింట్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కోసం ఏ సైజు వరకు అయినా సరే అండి 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్లు ఉంటాయి కదండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింది భాగాన మనం షోల్డర్ జాయింట్ల కోసం 1/2 ఇంచ్ వదిలేసాం కదండి. అక్కడ వరకు ఇలా ఫ్రంట్ నెక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2 ఇంచెస్ తీసుకున్నాము. ఈ 2 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. కలుపుకుంటే ఇక్కడ మనకు 2.5 ఇంచుల వరకు అయితే వస్తుంది. ఈ 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇలా పై భాగాన కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది కదా, ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ ఏదైనా ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. చూడండి ఈ విధంగా నేను ఒక రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింది భాగాన మీకు బ్రాడ్ అనేది ఎక్కువగా కావాలనుకుంటే 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. లేదు మామూలుగా ఉండాలంటే 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము డాట్ పొడవు అనేది తీసుకోవాలి. చూడండి బ్లౌజ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ పైన ఉంటుంది కదండి, ఈ షోల్డర్ పై భాగం నుండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది భాగాన డాట్ ఉంది కదండి, ఈ రెండింటిని కలిపి మనము డాట్ పొడవు అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఖర్చు భాగం కోసం అయితే 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ నుండి ఈ కింది భాగం వరకు ఇలా మనము బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి. మరి డాట్ అనేది ఎక్కువగా కూడా లాగొద్దండి, మామూలుగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు భాగం కోసము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అర్థమైంది కదండి, మనము ఆది బ్లౌజ్ నుండి డాట్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం అయితే ఏ సైజు వరకు అయినా సరే అండి ఒక 1 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకున్నామంటే చూడండి ఈ పై భాగాన మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదండి, దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకుంటాం కదండి, దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది. కాబట్టి టోటల్గా 1 ఇంచ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు డాట్ కోసం అయితే ఏ సైజు వరకు అయినా సరే అండి ఇక్కడ 2.5 ఇంచులకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి డాట్ వెడల్పు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి 2 ఇంచులు డాట్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మీడియం సైజ్ బ్లౌజులకు అయితే మనము 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికైతే 3 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనది ఇది ఏ బ్లౌజ్ అండి, మీడియం సైజ్ బ్లౌజ్, కాబట్టి ఇక్కడ మనము 2.5 ఇంచులకు అయితే డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు 2.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అటుపక్క 1.5 ఇంచు అలాగే ఇటుపక్క 1.5 ఇంచులు అయితే డాట్ వెడల్పు అయితే వస్తుంది. అలాగే స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ పై భాగానే ఎవరికైనా సరే అండి ఒక 1/2 ఇంచ్ వరకు అనేది చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదండి, ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే మనకు పై భాగాన చంక భాగం కోసం అయితే 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి, అక్కడ నుండి స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా అయితే అయిపోతుంది. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని మనము పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కింది భాగాన కూడా క్లాత్ అనేది కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టక్స్ అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ డాట్ తీసుకున్నాం కదా, వాటి కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు టక్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, వాటి రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా నెయిల్స్ తోటి కొంచెం రాయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఒక లైన్ అనేది వస్తుంది. ఈ లైన్ పైన ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే అండి 2.5 ఇంచులు అనేది ఉంటుంది డాట్ పొడవు వచ్చేసి. ఇప్పుడు 2.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇటు పక్కన కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూసినట్టు. అలాగే ఇటు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు మెయిన్ డాట్ అయితే మార్కింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉక్సుల పట్టి కాజల పట్టి సైడు మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం అయితే ఇక్కడ వీడియోలో చూసినట్టు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు మిడిల్లో అయితే ఒక లైన్ అయితే వస్తుంది. ఈ లైన్ పైన ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవు అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వరకు అయినా సరే అండి 2.5 ఇంచుల వరకు అయితే వస్తుంది. ఇలా 2.5 ఇంచుల వరకు వచ్చిన దాన్ని స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పు కోసము 1/2 ఇంచు వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు 3వ డాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3వ డాట్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ ఒక లైన్ అయితే వస్తుంది కదండి మనకు. ఈ లైన్ పైన మనము స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వరకు అయినా సరే అండి 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఇక్కడ 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మనకు 1/2 ఇంచు మార్జిన్ తోటి డాట్ వెడల్పు అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డాట్ వెడల్పు 1/2 ఇంచు మార్జిన్తో చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి కాజల పట్టి సైడ్ ఉంది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ పై భాగాన ఒక 1/2 ఇంచు వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్లు మనం ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి సైడు ఇక్కడ కింది నుంచి పై వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు ఎంత వచ్చింది 3.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ చంక డౌన్ సైడ్ ఎంత వచ్చింది 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 2 కొలతలతోటి అలాగే మనకు షేప్ బెల్ట్ పొడవు అనేది కావాలి. షేప్ బెల్ట్ పొడవు ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ తోటి మనం షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది మనకు 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతో మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత వచ్చింది మనకు 10.5 ఇంచులు. ఈ 10.5 ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఉక్సుల పట్టి కాజల పట్టి సైడ్ ఎంత వచ్చిందండి 3.5 ఇంచులు అనేది వచ్చింది. చూడండి ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 3.5 ఇంచుల్ని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకునే ముందు 3.5 ఇంచుల్ని మనము ఒకసారి గమనించాలి. ఏంటంటే మనకు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కలిపి కుట్టుకుంటాం కదండి, అక్కడైతే మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు అనేది పడుతుంది కంపల్సరీ. కాబట్టి ఇక్కడ మనము 1/2 ఇంచ్ అనేది కూడా ఎక్స్ట్రా అనేది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తం 3.75 ఇంచులు అయితే ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఇక్కడ మనం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అనేది ఎందుకు తీసుకున్నాం అనేది. ఎందుకంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 3.30 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు కలుపుకొని 3.25 ఇంచులు అయితే ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ డౌన్ ఉంటుంది కదండి ఉక్సుల పట్టి కాజా పట్టి దగ్గర, ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మనము 3 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటాము. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాము. అలాగే 4 ఇంచులకు అయితే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాము. చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే మనము షేప్ బెల్ట్ డౌన్ కోసం అయితే ఎవరికైనా సరే అండి ఇక్కడ ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే విధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా మనకు షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది.
ఇక్కడ ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం అయితే ఒక గుర్తు అనేది పెట్టుకోండి. ఇక్కడ మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే మనకు షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి, ఎలా వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ అలా బ్యాక్ పార్ట్ పైన ఇలా షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పావించి తీసుకున్నాం కదండి, ఇది ఫోల్డింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసాం కదండి, ఈ ఫోల్డింగ్ చేసినంత మందం మనకు స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి మనకు కింది భాగము మనకు బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ చేసుకున్నట్టయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టోటల్గా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ హ్యాండ్స్ అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. మనకు మిగిలిన క్లాత్ నుండి మనకు మెడ పీసులు అలాగే ఉక్సుల పట్టి కాజా పట్టి అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈరోజు నేను చెప్పిన ఈ మెథడ్ కనుక మీకైతే ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మనకు నడుము లూజుని బేస్ చేసుకొని అలాగే చంక రౌండ్ బేస్ చేసుకొని అయితే టోటల్గా బ్లౌజ్ కటింగ్ అయితే ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే అడగొచ్చండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో ఈ వీడియో అయితే మీకైతే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.